శ్రేష్ఠ 2026 ఎగ్జామ్కి 100కి 100 మార్కులకు సంబంధించి మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు. అలాగే మీ అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళేటప్పుడు దాంతోపాటు మీరేం తీసుకెళ్లాలో ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం నేను చెప్తాను. కేవలం అవి మాత్రం తీసుకెళ్ళండి, ఎక్కువ బట్టని పెట్టుకోవద్దు. మీరు మీకు కేవలం తీసుకోవాల్సిందంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఒకటి. అంటే మీకు ట్రాన్స్పరెంట్ అంటే మీకు దాని మీద ఎలాంటి పేర్లు కానీ లేకుండా క్లీన్గా వైట్గా ఉన్న వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళండి చాలు. అలాగే పెన్ ఒకటి తీసుకెళ్ళండి, బ్లాక్ లేదా బ్లూ. అలాగే అడ్మిట్ కార్డు, హాల్ టికెట్ ఉంది కదా, అది మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మాత్రం తీసుకెళ్ళండి. దాంతోపాటు అడిషనల్గా ఇంకొక హాల్ టికెట్ తీసుకెళ్ళండి. దాంతో ముందు మీరు హాల్ టికెట్ తీసుకెళ్లే ముందు దాని మీద మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించుకోండి. అలాగే ఎవరైతే స్టూడెంట్ లోపలికి వెళ్తున్నారో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్కి సంబంధించిన వేలిముద్ర ఒకటి వేసుకుని వెళ్ళాలి. ఒరిజినల్ ఆధారు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళండి. సరే, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఎలాగా బబుల్ చేయాలో మొత్తం కింద మీకు ఆ షీట్లో అడ్మిట్ కార్డు చూపించారు కదా, సేమ్ అలాగే బబుల్ చేయండి. ఒక్క క్వశ్చన్కి ఒక్కటే బబుల్ చేయాలి. అలా 2-3 చేస్తే అది ఇన్కరెక్ట్ కింద వెళ్ళిపోతుంది. 100కి 100 మార్కులు మీరు ఖచ్చితంగా పెట్టేసి రండి. కరెక్టా, రాంగా, రైటా మొత్తం అయిన తర్వాత సంగతి. అది నెగిటివ్ మార్కులు లేదు కాబట్టి ప్లస్ పాయింట్ మీకు. 9th క్లాస్కి వెళ్ళే వాళ్ళు లేదంటే 11th క్లాస్కి వెళ్ళే వాళ్ళకి మీరు 100కి 100 మార్కులు పెట్టేసి రండి. తర్వాత మీకు దాంట్లో మీకు కనీసం 50 మార్కులు వచ్చినా కానీ సీట్ వచ్చింది, 40 మార్కులు వచ్చినా కానీ సీట్ వచ్చింది మీకు. దాని గురించి ఎలాంటి వరీ లేదు. ఎందుకంటే లాస్ట్ టైము 45 మార్కులు వచ్చినా కానీ సీట్ వచ్చిన చాలామంది ఉన్నారు. ఆల్ ది బెస్ట్.